తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హరీష్ రావు లేఖ రాశారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హరీష్ రావు లేఖ రాశారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హరీష్ రావు లేఖ రాశారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హరీష్ రావు లేఖ రాశారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రైట్ రూపా, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో రేపు జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం ఏమిటి, వాళ్ళు అంటే ఎన్ని అప్పులు వాళ్ళు చేసిన అప్పులతో జరిగిన అనర్థాలు ఏంటి అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇప్పటికే నిర్ణయించారు. దానికి సంబంధించి అన్ని శాఖల నుంచి కూడా ఏవైతే శ్వేతపత్రాలు ఉన్నాయో తీసుకురావాలని చెప్పి, పూర్తి డీటెయిల్స్ తీసుకురావాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. ఆర్థిక విషయంలో ఆర్థికానికి సంబంధించి ఆర్థిక నిపుణులను సుమారుగా ఒక 15 నుంచి 20 మందిని ఆయన ఎంపిక చేసినట్లుగా తెలిసింది. అంటే గత ప్రభుత్వం చేసిన నష్టాలు ఏంటి అని చెప్పి వాళ్ళు ఇప్పటికే ఒక అంచనా కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇదే అసెంబ్లీలో గతంలో 2016 సంవత్సరంలో 2014కు ముందు తెలంగాణ ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా ఉంది, ఏం చేయబోతున్నాం అని చెప్పి అప్పటి సీఎం కేసీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అదే తరహాలో ఈ కేసీఆర్ ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన తప్పిదాలు ఏంటి అని చెప్పి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేపు ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా 3 శాఖలపై, ఒకటి ఆర్థిక శాఖ, మరొకటి నీటిపారుదల శాఖ, మరొకటి విద్యుత్ సంబంధించిన ఈ 3 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే నీటిపారుదల శాఖలో ముఖ్యంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద నష్టం చేసింది. మేడిగడ్డలో అంటే పిల్లర్స్ కుంగడం కానీ ఇట్లాంటివి ఎంత పెద్ద మొత్తంలో అప్పు చేశారు, కానీ నీళ్లు మాత్రం ప్రజలకు పెద్ద మొత్తంలో ఇవ్వలేదని చెప్పి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం తెలుపబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా విద్యుత్ రంగంలో అప్పులు ఎంతైనా ఇప్పటికే 81,000 కోట్లకు పైగా అప్పులు అయ్యాయని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఆర్థిక శాఖకు సంబంధించిన అప్పులను సైతం పూర్తిగా వివరించున్నారు. ఈ నేపథ్యంలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ శాసనసభ పక్షం స్పీకర్ కి అయితే ఒక అప్పీల్ చేసింది, వినతి పత్రం అందించింది. తాము కూడా డిఫెండ్ చేసుకుంటాము, ఎందుకంటే అప్పులు పెరిగాయని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ ఆస్తులను కూడా పెంచాము, దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పి టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు చెప్పుకోవాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందుకోసం వారు కూడా మాకు అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం గనక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అని చెప్పి స్పీకర్ కు వినతి పత్రం అందించారు. కానీ స్పీకర్ ఇప్పటి వరకు అయితే నిర్ణయం తీసుకోలేదు. కానీ రేపటి వరకు సమయం ఉంది, స్పీకర్ వారికి అవకాశం ఇస్తాడా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. వేచి చూడాలి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. పార్లమెంట్లో దాడి ఘటనపై లోక్సభ, రాజ్యసభ దద్దరిల్లుతోంది. ప్రభుత్వం దీనిపై విచారణ